మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, నక్షత్రాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం విశాఖ నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, ఈ నక్షత్రంలో పుట్టిన వారి సహజసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఓవరాల్గా వీళ్ళ జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా మనకి ఈ నక్షత్రాలు ఉండేది 27. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, ఒక్కొక్క రాశిలో 3 నక్షత్రాలు, అట్లా 9 పాదాలు ఒకే నక్షత్రంలో సంభవిస్తూ ఉంటాయి. అలానే మనకి విశాఖ నక్షత్రం మనం గమనించుకున్నట్టయితే కనుక ఇది తులారాశిలో 3 పాదాలు, 4వ పాదం వచ్చేసి వృశ్చిక రాశిలో ఉంటుంది. ఇది విశాఖ నక్షత్రం ఉండేటువంటిది. ఇక్కడ పెట్టుకునేటువంటి పేరు నామ నక్షత్ర ప్రకారంగా చూసుకున్నట్టయితే కనుక ఎవరైనా పేర్లు పెట్టుకునేట్టుగా ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే పేరుని బట్టి నక్షత్రం లేకపోతే రాశి అనుకుంటారు. అట్లా చూసుకున్నట్టయితే కనుక వీరికి పి లెటర్, ఎల్ లెటర్, అంటే పి అంటే పా, పి, పి, పు, పా, ఈ లెటర్స్ మొత్తం పెట్టుకోవచ్చు. అలానే ఎల్ లెటర్ కూడా ఎక్కువ మంది మనం గమనిస్తుంటాం, ఎం లెటర్ కూడా ఎక్కువ మంది మనం గమనిస్తూ ఉంటాము. దాంతోపాటు డి అనే లెటర్ కూడా ఎక్కువ మంది పెట్టుకునేదాకా కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత జే ఉంటుంది, జెడ్, జీ, జా, జీ, జా, ఈ లెటర్స్ కూడా ఎక్కువ మనం చూస్తుంటాం. ఇది విశాఖ నక్షత్రం ఇదన్నమాట. కాబట్టి ఈ విశాఖ నక్షత్రానికి ఉండేటువంటి స్థితిగతులు మనం గమనించినట్టయితే కనుక తులారాశిలో ఉన్న వారికి వచ్చేసి అధిపతి వచ్చి శుక్రుడు ఉంటాడు. అలానే వృశ్చిక రాశిలో అధిపతి కుజుడు ఉంటాడు. ఇక్కడ వృశ్చిక రాశి అనేప్పటికీ 4వ పాదానికి అధిపతి కుజుడు ఉంటాడు. ఇక తులారాశిలో పుట్టిన వారైతే మంచి హైటు, పర్సనాలిటీతో పాటు రౌండ్ ఫేస్తో అట్రాక్ట్ చేసే తత్వంతో ఎక్కువ ఉంటారు, ఇలాగా ఉంటారు. దాంతోపాటు వృశ్చిక రాశిలో పుట్టిన వారికి ఏంటంటే అన్నీ బాగుంటాయి, అది కొంచెం రఫ్ ఫేస్ ఉంటుంది. రఫ్ ఫేస్ ఉంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటువంటి యోచన ఉంటుంది. అలానే మొదటి పాదంలో పుట్టిన వారికి, 2వ పాదంలో పుట్టిన వారికి ఇబ్బంది లేదు. 3వ పాదంలో పుట్టిన వారికి అయితే కొంతమేర తండ్రికి ప్రాబ్లం ఉంటుంది. 4వ పాదంలో పుట్టిన వారికి తల్లికి ప్రాబ్లం కనిపిస్తుంది. కాబట్టి వారు పుట్టినటువంటి 30 రోజుల లోపు అయితే కనుక ఖచ్చితంగా గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు, నక్షత్ర మండలిలో ఉండేటువంటి దానాలు చేసుకుంటే కనుక ఖచ్చితంగా వారికి ఇబ్బంది లేనటువంటి తత్వం కనిపిస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి దానాలు చేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే 30 రోజుల లోపు చేసుకోవాలి, లేదంటే 16 సంవత్సరాల లోపు వారికి బలరిష్ట రోగాలు ఉంటాయి. తండ్రికి అయితేనేమో ఆర్థిక సమస్యలు ఉంటాయి, తల్లికి అయితేనేమో ఆరోగ్య సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అంత దూరం వద్దు. కాబట్టి మనకు 30 రోజుల లోపు అయితే దానాలు చేసుకుంటూ ఉంటే దానికి సంబంధించిన పరిహార మార్గాలు దొరుకుతూ ఉంటాయి. ఇకపోతే వీరికి లక్షణాలు, ఇక 4 పాదాలకు కలిపి లక్షణాలు చెప్పినట్టయితే కనుక వీరు చూడటానికి చాలా చాకచక్యంగాను, అందంగాను కనిపిస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. అలానే వీరికి ఎలా ఉంటారు అంటే చూడటానికి చాలా డిగ్నిటీగా ఉంటారు, కానీ నలుగురితో కలుసుకుపోయే తత్వం ఉంటుంది, సహాయం చేసే గుణము ఉంటుంది వీరికిను. ఎవరికి ఏది కావాలని చేస్తూ ఉంటారు. వీరికి పట్టినలా బంగారమే. వీరి వల్ల చాలామంది బాగుపడతారు అన్నమాట, రాజకీయ నాయకుల్లాగా అనమాట. చివరికి వీరు వెళ్ళేది పొలిటీషియన్ పార్టీకే. కానీ వీరు ఏంటంటే ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా కూడా అవన్నీ వీరికి గుర్తురావు. ఎదుటి వారికి ఏం చేయాలి, నేను ఎంతవరకు సహాయం చేస్తున్నాను, నేను ఏం చేయగలుగుతున్నాను, ఇవి మాత్రమే వారికి గుర్తుంటాయి. కాబట్టి అలాంటి ఇబ్బందులు కూడా వీరికి లేవు. ఎదుటివారు సహాయం చేసే విధంగా అంటే వీరింట్లో కుటుంబం మొత్తం కూడా బాగున్నారు, నిలదొక్కున్నారు అంటే ఖచ్చితంగా అది ఈ యొక్క విశాఖ నక్షత్రం వాళ్ళు ఉంటేనే మాత్రమే అవుతుంది. విశాఖ నక్షత్రంలో ఉన్నవారు ఏదైనా సరే సహాయ సత్కారాలు చేస్తారు. ఇంట్లో వాళ్ళు ముందు ముఖ్యంగా చూసుకుంటారు. తల్లిని గౌరవిస్తారు, చెల్లిని గౌరవిస్తారు, అక్కని గౌరవిస్తారు, తండ్రిని గౌరవిస్తారు, భార్యని గౌరవిస్తారు, పిల్లల్ని బాధ్యతగా ఉంటారు. అన్ని రకాలుగా కూడా సానుకూలంగా ఉంటుంది. వీరికి మరొకటి గురువులుగా కూడా ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. వీరు అలానే గురుచర్య అంటారు. వీరిలో ఎక్కువగా యజ్ఞయాగ హోమాలు చేయించడం కానివ్వండి, పీఠాధిపతులుగా కానివ్వండి, ఏదైనా గురువు స్థానం ఎక్కువ పొందిన మాస్టర్స్గా కానీ, టీచర్స్గా కానీ ఎదుటి వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో దాన్ని సద్వినియోగం చేసి దాన్ని వారికి సమకూర్చే విధంగా ఉండేటువంటి స్థానంలో వీరు ఉండేదానికి కూడా ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీస్, ఇలాంటి జాబ్స్లో కానీ ఇలాంటి రంగంలో వీరు ఎక్కువగా పరిగణనలు తీసుకోవచ్చు. అలానే వీరికి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా కొట్టుమిట్లాడుతున్నాయి. విశాఖ నక్షత్రం కదా, విశాఖ నక్షత్రం వారికి బోలా అనమాట. వారికి లోపల వాటర్ ఎక్కువ ఉంటుంది అనమాట. బాడీలో కూడా వీరికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగానే కనిపిస్తుంది. బ్లడ్ కన్నా వాటర్ ఎక్కువ ఉంటుంది. వీరికి యూట్రస్ ప్రాబ్లం రావడం కానీ, లేడీస్లో అయితే యూట్రస్ ప్రాబ్లం, గర్భసంచిలో స్టిస్ట్ లాంటిది రావడం కానీ, కిడ్నీ, లివర్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడం, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్ లాంటివి రావడం కానీ ఎక్కువగా జరుగుతుంది. బ్లడ్కి సంబంధించిన రిలేటెడ్ ఎక్కువగా ఉంటుంది. బాగా చదువుకుంటారు వీరు ఎంబీఏ మార్కెటింగ్ చేస్తారు, వీరు హోటల్ పెడతారు, అదే ఎంబీఏ మార్కెటింగ్ చేసి మెడికల్ షాప్ పెడతా ఉంటారు. అదే వీరు మెడికల్కి సంబంధించిన డాక్టర్ చదువుతారు, బీఈడి చదువుతారు, డాక్టర్ చదువుతారు, లేకపోతే బిఏ చదువుతారు. చదివిన దాన్ని కాకుండా వేరే చేస్తూ ఉంటారు అనమాట. ఎండి డాక్టర్ చదువుతారు, వాళ్ళు పోయేసి హోటల్ పెడతా ఉంటారు. అంటే వీరు చదివింది ఒకటి, చేసేది ఒకటి, చూపించేది ఒకటి, చెప్పేది ఒకటి. కాబట్టి వీరి అదృష్టం అలా ఉంటుంది. కానీ ఏదో ఒకటి అయితే చేస్తూ ఉంటారు, చేయకుండా అయితే ఉండరు, ఊరకనే ఖాళీగా ఉండరు. సహాయం చేస్తారంటే వీరు ఎక్కువగా లాయర్స్ గాను, కోర్టు వ్యవహారాలు, పోలీసులు, మిలిటరీ, నావీ, ఇలాంటి వాళ్ళలో ఎన్జిఓస్ వాళ్ళలో వైట్ కలర్ జాబ్ అనమాట.
కూర్చొని మెయింటైన్ చేసుకొని హెచ్ఆర్ లాంటి జాబ్స్ లాగా చేసేటువంటి దాంట్లో ఎక్కువగా కనిపిస్తుంటారు విశాఖ నక్షత్రం వారు. అలాంటి విశాఖ నక్షత్రం వారికి బోలాశంకుడు అనేటువంటి కోరికలు ఆశలు అన్నీ ఉంటాయి, కానీ వారికి సహరించదు. వీరు తింటూ ఉంటే ఎవరైనా వచ్చి ఆకలి అంటారు, తినేది ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట. దానం అదంటారు కదా, మితదానం చేస్తే మంచిది కానీ అమిత దానం చేయకూడదు అని చెప్పేసి అని. అలానే దానాలు చేసి 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 చివరికి వీరికి ఏం లేకుండా తిరుగుతుంటారు రోడ్ల మీద. వేల కోట్ల ఆస్తులు ఉంటాయి వీరికి. వాళ్ళ తాతమ్మలవి, అమ్మమ్మలవి, నాయనమ్మలవి, ఇవస్ల వెంగిలిలాగా వేల కోట్ల ఆస్తులు ఉంటాయి వీరికి, కానీ వీరి పేరు మీద ఉండవు. ఎవరో అనుభవిస్తూ ఉంటారు, చెప్పుకుంటూ తిరుగుతుంటారు వీరు. అక్కడక్కడ భూములు ఉంటాయి, వీళ్ళకి ఆస్తులు ఉంటాయి, అవన్నీ లెక్క చేయరు. వీరు పాటికి వీరు చెల్లుతూనే ఉంటారు అన్నమాట. కాబట్టి అలాంటి విశాఖ నక్షత్రం వారికి బోలాశంకుడు అంటారు విశాఖ నక్షత్రం. అలాంటి విశాఖ నక్షత్రం వారికి అంటే నక్షత్ర మండలిలో మనం పూజలు చేయలేం కాబట్టి నవగ్రహాలు ఒకటిగా పూజలు చేయగలుగుతాం. వాటికి అధిపతి దేవుళ్ళు ఉంటారు. అది అధిపతి దేవుళ్ళు వచ్చేసి 4వ పాదం నుండి వృశ్చిక రాశిలో ఉన్న వారికి గ్రామదేవత కానీ, అలానే శక్తిపీఠాల్లో ఉన్నటువంటి అమ్మవారు కానీ లలిత అమ్మవారు అయితే అధిపతిగా ఉంటారు. ఇక వీరి దగ్గరికి వస్తే కనుక విశాఖ నక్షత్రం 3 పాదాల వరకు, 1, 2, 3 పాదాల వరకు తులారాశిలో ఉంటాయి కాబట్టి వారికి అధిపతి వైష్ణవుడు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి స్వరూపుడుగా ఉండేటువంటి విష్ణుమూర్తి అన్నమాట. లక్ష్మీదేవి కంజస్థలం మీద ఉండేటువంటి స్వరూపంగా ఉండేటువంటి వైష్ణుమూర్తి వీళ్ళకి నక్షత్ర దైవం. కాబట్టి ఎప్పుడైనా ఒక్కసారి విష్ణు ఆలయంలో పులిహోర నైవేద్యంగా కానీ, పచ్చపెసర గుడాల నైవేద్యంగా కానీ సమర్పించుకుంటే వీరికి సరిపోతుంది. పొట్టు వస్త్రాలు సమర్పించుకుంటే ఆలయంలో ఎక్కువగా సరిపోతుంది వీరికి. అలానే 4వ పాదంలో వరకు గ్రామ దేవతలకు ఎప్పుడైనా పూజించుకోవడం కానీ, గ్రామ దేవతలకి మొక్కుబడులు తీర్చుకోవడం కానీ చేసుకుంటే సరిపోతుంది. గ్రామ దేవతలకు ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ ఏదైనా దానం ఇవ్వడం, నైవేద్యం పెట్టడం ద్వారా వీరికి ఇబ్బంది లేకుండా గ్రహరీత్యా ఏమైనా సమస్యలు ఉంటే తీరిపోతూ ఉంటుంది. ఇలాంటి నక్షత్రం వారికి కూడా ఎఫ్ఐఆర్స్ ఉంటాయి. ఈ ఎఫ్ఐఆర్స్ ఎట్లా పెట్టిందో తెలుసా, వీరికి ఒక 20 సంవత్సరాలు ఉంటాయి. పెళ్ళైన వారితో ఎఫ్ఐఆర్ ఉంటుంది వీరికి. ఎవరైనా వింటే ఈ వీడియోని నిజంగా మా ఆయనకో మా భార్యకో ఎఫ్ఐఆర్ ఉంది అండి గమనించుకుంటూ ఉంటారేమో, అట్లా కాదు. ఇది అందరికీ ఉంటుందని కాదు. ఈ నక్షత్రం వారికి దాదాపు 70% అయితే ఇలాంటి ఎఫ్ఐఆర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. పెళ్ళయి ఎట్లా అది కూడా చెప్తా. పెళ్ళవుతుంది, పెళ్ళైన తర్వాత భర్త కోల్పోయినటువంటి భార్యలు ఉంటారు. ఈ విశాఖ నక్షత్రం వారు ఉంటారు. వారిని పెళ్లి చేసుకోవడమా, వారిని చేయించడమా, చేర్చుకోవటమా, వారిని ఓదార్పు చేయడమా చేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళు నలుగురు ఏమనుకుంటారంటే వీరిద్దరికి ఏదో ఇదే చెప్పుకుంటారు అన్నమాట. ఇట్లానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ భర్త ఉండి భార్య కోల్పోయినటువంటి భర్త ఉంటారు. ఇతనికి ఎవరో ఒకరు తోడవుతూ ఉంటారన్నమాట. ఇలాగా 2nd, 3rd ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. దానివలన వీరి జీవితంలో నష్టపోతూ ఉంటారు. అనుకున్న పని ముందుకు వెళ్ళదు. వీరి కాని సంసారం వీరు చేస్తూ ఉంటారు. సహాయం చేయి, కానీ దగ్గర చేత చేయించుకునే అవసరం లేదు, ఓదార్చే పని లేదు కదా. అది చేయడం ద్వారా వీరి మంచితనం కోసమే చేస్తారు. అలానే వీరి మంచితనానికి ఎదుటి వాళ్ళు లాగేస్తారు. అది ఎలాగ చెప్తా. హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, చాతబడి, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం ఇలాంటివి చేసి ఈ యొక్క విశాఖ నక్షత్రం వాళ్ళని లాగేస్తారు. ఎందుకంటే వీరి నుంచి వనరులు వస్తాయి, మంచితనంగా ఉంటారు, ఎక్కడ ఎవరికేం చెప్పరు, కాబట్టి నమ్మకంగా ఉంటారు. కాబట్టి వీరిని లాగేసి వారి అవసరాల సారం తీర్చుకుంటారు. వీరి జీవితం నాశనం, బొగ్గుపాలైపోచ్చే వరకు బొగ్గుపాలైపోతూ ఒంటరైపోతారు, ఇటని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక వీరి మీద చెడు క్రియలు జరగడం వల్ల ఏ పని చేద్దానో ముందుకు వెళ్ళరు, ఏ పని చేద్దానో అష్టదిబ్బందులు ఉంటుంది, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. కలెక్టర్ అయినా సరే కలెక్టర్ జాబ్ పోతుంది, లాయర్ అయినా లాయర్ జాబ్ పోతుంది, ఎక్కడ ముందుకు వెళ్ళలేరు. తింటూ ఉంటారు, ఇంటిల్లు తిరుగుతూ ఉంటారు, తింటూ ఉంటారు, సహాయం చేస్తూనే ఉంటారు. విదేశాల్లో సెటిల్ అవ్వాల్సినటువంటి, బయట కాలం జాబ్ రావాల్సినటువంటి ఇందా మనం అనుకున్నాం కదా, అవన్నీ కోల్పోయేసి రోడ్ల పట్టుకు తిరుగుతూ ఉంటారు. ఎవ్వరు పట్టించుకోరు, పిచ్చోళ్ళైపోతారు చివరికి. అయినా సరే చచ్చేంత వరకు కూడా ఆవిడే కావాలి, ఆయనే కావాలని కూర్చుంటారు. ఇవన్నీ కూడా ఈ రోజుల్లో చెడు క్రియలు జరగడం వల్లనే అవుతుంది. విశాఖ నక్షత్రం చాలా మంచిది. మనం ముందు అనుకునే విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి గొప్ప విషయాలు అక్కడ దశందశలో కానీ, అక్కడ గ్రహాలు ఇచ్చే బాగాలేకపోతే చేసుకొని పరిహారాలు చేసుకుంటే ఉపశమనం అవుతుంది. ఏ గ్రహం కూడా మనిషిని హింసించవు, చైతన్యాన్ని ఇస్తాయి. ఇబ్బంది పెడతాయి 2 రోజులు 3 రోజులు మాత్రమే. మనం దాన ధర్మ యజ్ఞ యాగం చేస్తే దానికి సరిపోతుంది. అది మొదట్లో మనం మాట్లాడుకున్నాం. అలా కాకుండా ఇది సెకండ్ హాఫ్. మనకి ఇలా అవుతుంది, ఏ పని చేసి ముందుకెళ్ళట్లేదు, నాకెందుకు అష్టదిబ్బంది అయిపోయింది, విదేశాల్లో సెటిల్ అవ్వాల్సిన, బాగా చదువుకున్నాను, నాకు అక్కడ వెళ్ళలేకపోతున్నాను, అవ్వట్లేదు అనుకుంటే కనుక వారి మీద చెడు క్రియ జరుగుతుందని అర్థం ఈ రోజుల్లో పట్టి. కాబట్టి ఎక్కడికో వెళ్ళి జాతి చక్రం వేశారని చూశాని, ఏదో జరుగుతుంది, గురువులు దొరికితే గురువులు చూపిస్తూ గురువులు మోసగాళ్ళు అయిపోయినారు, ఏం అర్థం కావట్లేదు అనుకుంటే వాళ్ళందరికీ కూడా మన ద్వారా అయితే కనుక కొన్ని రకాల వస్తువులు కూడా మంత్రోచ్చారణ చేసి ఉంటాయి ఆ నక్షత్రం వారికి అయితే. ఇంకోటి వీరి మీద ఈ వస్తువులు సర్వత వీరి మీద నరదిష్టి ఉంటుంది, నరఘోష ఉంటుంది, శత్రుభయం ఉంటుంది. అలానే వీరిలో దోషాలు కొన్ని ఉంటాయి, గ్రహరీత్య దోషాలు. అవేంటంటే
కాలసర్పదోషం ఎక్కువగా బాధిస్తుంది, పితృదోషాలు ఎక్కువగా బాధిస్తాయి, కుజుదోషం. ఈ 3 దోషాలు అయితే ఈ యొక్క నక్షత్రం వారికి, విశాఖ నక్షత్రం వారికి ఎక్కువగా ఉంటాయి. పెళ్ళిళ్ళు త్వరగా అవ్వకపోవడానికి కారణాలు కుజుదోషం ఉండడం వల్ల, కాలసర్పదోషం ఉంటారు. కాలసర్పదోషం ఎలా వస్తుంది? పూర్వీకుల శాపం. ఇంట్లో పూర్వీకులు ఉంటే వారి కోరికలు తీరకపోతే పుట్టేటువంటి వాళ్ళకి కాలసర్పదోషం వస్తుంది. ఆ కాలసర్పదోషం ఉండడం వల్ల ఎదగలేము, జీవితంలో ముందుకు వెళ్ళలేము, పెళ్ళిళ్ళు అవ్వవు, పేరెంటాలు అవ్వవు, ఇంట్లో శుభకార్యం ఉండదు, మొండు గోడల మధ్యన బతుకుతూ ఉంటారు. వాళ్ళ కుటుంబం ఎంతో పెద్దగా పేరు ప్రఖ్యాత కాల్చింది, వీళ్ళు మాత్రం అడుక్కుంటూ బతుకుతూ ఉంటారు. అక్కడ కాలం ఏంటంటే కనుక గ్రహాలకి శాంతి పలకడం వలన, పలకపోవడం వలన, పెద్దలకు చేయాల్సిన కార్యక్రమం చేయకపోవడం వలన కూడా అలా ఉంటుంది. అది చెబితే ఎవరో కలిసారండి 30,000 రూపాయలు ఇచ్చారు, గోకర్ణ పూజ చేయించా అంటారు. అవసరం లేదు, మీరు డైరెక్ట్గా వెళ్తే కూడా 7,300 రూపాయలకి గోకర్ణ పూజ చేస్తారు. ఇంకో నవ్వును పట్టుకొని పోయి చేయించే అవసరం లేదు, అది చేసుకుంటే సరిపోతుంది. అక్కడ దాకా అవసరం లేదు. ఇక్కడ మనకి సమీప దూరంలో ఉన్నటువంటి నది, వాగు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుణం అన్నీ ఉంటాయి. ఏరు దగ్గర మునిగితే 3 సార్లు మునిగి స్వామివారి దండం పెట్టుకొని పితృదోషాన్ని పోవాలని తర్పణ అంటారు. ఈ తర్పణ వదిలేసి అక్కడ ఏదైనా బట్టలు దానం చేసి, బ్రాహ్మడికో ఏదో ఉన్నవారి బట్టలు దానం చేసి అక్కడ 4 ఒత్తులతో దీపాలను చేసుకుంటే పితృదోషాలు పోతాయి. ఏదైనా కలిస్తే ఉన్న గురువుని కలిస్తే మాత్రం 30,000 రూపాయలు గోకర్ణం చెప్తాడు, ఈడెళ్ళడు వాడెళ్ళడు, ఆన్లైన్లో పూజలు చేపిస్తూ ఉంటారు. వాటి వలన ఉపయోగం లేదు, అప్పులు తెచ్చి మరీ చేయించకండి, అట్లేం అవసరం లేదు. విశాఖ నక్షత్రం వారికి పెద్దలు చాలా మంచివారు, వారి పెద్దలు కాబట్టి ఏది మీరు తర్పణంగా వదిలినా కూడా వారికి చేరుతుంది. కాబట్టి స్వర్గలోక దర్శనం వారు చేసుకుంటే మీ మీద దీవెనలు ఉంటాయి, మీ మీద అలాంటి గ్రహదోషాలు రానియకుండా పెళ్లిళ్ళు అయిపోయి పేరెంటాలు అయ్యే శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఆరోగ్య ప్రకారంగా బాగుంటుంది. ఇక గ్రహరీత్యా కాకుండా ఇట్లా ఉన్నాయి వేరే గ్రహాల ద్వారా కాకుండా మానవ గ్రహం చేయించినటువంటి హిప్నటిజం బ్లాక్ మ్యాజిక్ ఉన్నది, దీని వలన నువ్వు ఎదగలేకపోతున్నావు అని గమనించుకోవాలి. నీకు సిమ్టమ్ ఆకలి అవ్వకపోవటం, తినకపోవటం, విపరీతమైన కోపం రావటం, స్ట్రెస్ ఫీల్ అవ్వడం, చిన్న పని కూడా దొరక్కపోవడం, ఆర్థిక పనులు ఇబ్బందులు పడటం ఉండటం, ఎక్కడికి వెళ్ళిన పనులు అవ్వకపోవడం, అందరూ దూరం అవటం, బంధువర్గాలు అందరూ కూడా మన మీద నిందలేయటం, ఎవడో వచ్చేసి మన కాళ్ళు లాగటం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మనకి బాడీలో కలర్ మారటం, సిమ్టమ్స్ పక్షవాతంలా రావడం, చేతులు కాళ్ళు గుంజటము, ఏ పని చేద్దాం రాకపోవడం, బ్యాక్ పెయిన్ రావడం, పిల్లలు పుట్టకపోవడం, పెళ్ళి అవ్వకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే మీ మీద ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అర్థం. ఈ నక్షత్రం వారికి అలా జరుగుతుంది అంటే గనక ఖచ్చితంగా అనుకున్న పనులు అవ్వట్లేదంటే ఏదో జరిగిందనే అర్థం. వారు శత్రువులు అయి ఉండొచ్చు, మిత్రులు అయి ఉండొచ్చు, బయట వారు ఉండొచ్చు, పరుగులు వచ్చి బయట ఉండొచ్చు. శత్రువులు ఎవరు ఉంటారు, అయిన వాళ్ళు మన వాళ్ళే శత్రువులు ఉంటారు. కాబట్టి ఎవరు చేయించాలని వదిలేయండి, తీయించుకోవడం వరకు మన బాధ్యత. కాబట్టి విశాఖ నక్షత్రం వరకు అలా జరిగితే కనుక మంచి గురువుని ఎంచుకుని వెళ్ళాలి. లేదంటే నన్ను సంప్రదిస్తే వారికి పరిష్కార మార్గం చూపించేటువంటి దానికైతే జరుగుతుంది. లేదు దూరంగా ఉన్నామయ్యా రాలేకపోతున్నాం, మరి ఏం చేయాలంటే కనుక మన దగ్గర మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు కూడా లభ్యపడతా ఉన్నాయి. కాబట్టి ఆ మంత్రోచ్చారణ చేసిన వస్తువులు ఎలా వాడుకోవచ్చు, వాళ్ళ సమస్యను బట్టి పరిష్కార మార్గం మన దగ్గర లభ్యపడుతూ ఉంది. ఎవరికైనా కావాలంటే సంప్రదిస్తే కూడా వారు ఎలాంటి సమస్యలో కొట్టుమిట్లాడుతున్నారో చెబితే వారికి తగ్గట్టుగా వస్తువుని సరసమైన ధరల్లో వారి చెంతకి ఇచ్చేటువంటి సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతున్నాయి. కాబట్టి ఎవరికైనా కావాలంటే సద్వినియోగం చేసుకునేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఒక్క మాట చివరిగా, ఎవరిని నమ్మకండి, పక్కన వాళ్ళని ఎవరిని చార్జ్ చేయించకండి, ఎవరింటో భోజనాలు లాంటివి చేయకండి, నలుగురితో పాటు చేయండి, కానీ మీరు ప్రత్యేకంగా చేయకండి. అలా చేయడం ద్వారా మన ఎదుగుదలను తీసేసేలాగా, కుంచిపరిచేలాగా జరుగుతున్న ఈ రోజుల్లోనూ ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేదు. భార్య, భర్తలు, పిల్లలు, తల్లి, తండ్రి అంతే, అదే ఫ్యామిలీ. ఈ రోజున ఉమ్మడి కుటుంబంగా ఉన్నా కూడా బయట వాళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు, ఇంటోళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఒకళ్ళు ఎదుగుతుంటే ఒకళ్ళు నవ్వితే చూసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి విశాఖ నక్షత్రం వాళ్ళు తస్మా జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వ్యక్తులతోనూ. మన పర్సనల్ విషయాలు కానీ మన పర్సనల్ చేసుకోవాల్సిందని ఎవరికి షేర్ చేయకండి. జాగ్రత్తగా ఉంటే కనుక విశాఖ నక్షత్రానికి చాలా బాగుంటుంది. ఈ గ్రహరీత్యా దోషాలు ఉన్న వారికి అయితే కనుక ఈ సముద్రం నది స్నానాలు చేసుకునే చాలా మంచిది. సజ్జలు పావురాలు వేయడం చాలా మంచిది. ప్రతిరోజు కూడా ఒక క్యాండిల్ వెలిగించుకుని దాన్ని కొవ్వొత్తి వెలిగించుకొని అది కొండెక్కేంత వరకు దాన్ని చూస్తూ కూర్చోవాలి. ఇలా చేయడం ద్వారా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంట్లో ధూపం వేసుకోవాలి. అలానే అష్టదిబ్బందిని ఇంటికి కూడా చేపించిన పరిస్థితి ఉంటుంది. అలానే నక్షత్రం వారికి అయితే కనుక కలిసి వచ్చే నెంబర్ 5 and 7 వీరికి బాగుంటుంది. 9వ నెంబర్ కూడా వీరికి చాలా బాగుంటుంది. కలర్ కూడా సిమెంట్ కలరు, గోధుమ కలరు, గోల్డ్ కలరు, సిల్వర్ కలర్ వీరికి చాలా బాగుంటాయి. అలానే వీరికి వారం కూడా శుక్రవారం, అలానే గురువారం వీరికి ఇద్దరు చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా చూసుకోవాలి. అలానే 4వ పాదం ఉన్న వరకు సోమవారం బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. వీరికి కలిసి వచ్చే మాసాలు ప్రతి సంవత్సరం కూడా మాసాలు జనవరి వచ్చేసి ఫిబ్రవరి, జనవరి వచ్చేసి మార్చి, తర్వాత జూన్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. నవంబర్ బాగా కలిసి వస్తుంది. డిసెంబర్ బాగా కూడా కలిసి వస్తుంది. సంవత్సరంలో 4 నుంచి 5 మాసాలు మాత్రమే వీరికి బాగా కలిసి వస్తాయి. ఆ విధంగా ముందుకు వెళ్తే కనుక అన్ని రకాలు బాగుంటాయి. వీరు తినకూడనటువంటి వస్తువు ఏంటంటే కనుక పొట్లకాయ. వీరి జీవితంలో పొట్లకాయ తినకూడదు.
ఏదైనా చెట్లు నాటాలంటే కనుక వీరు నాటవలసిన చెట్టు ఏంటంటే చింత చెట్టు ఒకటి నాటొచ్చు, వేప చెట్టు ఒకటి నాటొచ్చు. రోడ్డుకి విరువైపులు నాటాలి. అశోకుడు చెప్పిన రోడ్డుకి విరువైపులా చెట్లు నాటమని. కాబట్టి రోడ్డుకి విరువైపులు కానీ, పొలాల్లో కానీ, కుంటల్లో కానీ, లేకపోతే ఇంట్లో కానీ నాటుకోవాలనుకుంటే కనుక వీరు ఈ చెట్లు నాటుకుంటే సరిపోతుంది. ఈ యొక్క పరిహారాలు చేసుకునే అదృష్టవంతులు కొంతమేర అవ్వచ్చు. ఇంకా పరిహార మార్గాలు కావాలంటే కనుక సంప్రదించవచ్చు. ఓవరాల్గా ఈ విశాఖ నక్షత్రం వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటల్లో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు సార్.